మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవుల యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడు యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు. తులారాశిలోకి మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వారికి కానీ చూసుకుంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు షష్టమ స్థానంలో ఉచ్చ పొంది ఉన్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఏదైతే షష్టమ స్థానం అనేటప్పటికి ఏం చెప్తాం మనము, శత్రుస్థానం, రుణస్థానంగా మనం చెప్తాం. అలాంటి శత్రు రుణస్థానాల్లో శుక్రగ్రహం ఉంది, అందులో రాహుతో కలిసి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే స్త్రీ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి. అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ స్త్రీ పరంగా విషయాల్లో కాస్త చిక్కులు పడే అవకాశం. అంటే వాళ్ళ సలహాలు కానీ సూచనలు కానీ తీసుకున్నా, లేకపోతే ఏదైనా కొన్ని అంటే సందర్భము లేకపోయినా కూడా కొన్ని పరిచయాల వల్ల ఇబ్బంది పడ్డము, ఇలాంటి సూచనలు తులారాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు కూడా కొంతవరకు కలిసి రావడం అనేది జరుగుతుంది. ఏదైతే స్థిర చరాస్తులకు కానీ దేనికోసమైనా ఆర్థిక పరంగా లోన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఆర్థిక పరంగా లోన్స్ శాంక్షన్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో కాస్త తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం కూడా నడుస్తుంది. కాబట్టి కాస్త దూర ప్రయాణాలు చేయడం, వ్యయ ప్రయాసాలు, ఆలోచనల్లో అంటే వీళ్ళకి ఏవైతే వీళ్ళకి పంచమ స్థానంలో ఇప్పుడు శని రవులు కూడా ఉన్నారు. కాబట్టి చేసే ఆలోచనలు కూడా కొంచెం ఉద్రేకభరితంగాను, ఎలాంటి అంటే ఫాస్ట్ నిర్ణయాలు తీసేసుకోవడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కొంచెం అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీళ్ళకి ఏవైతే ఆర్థికపరమైన విషయాల్లో ఉన్నాయో అలాంటి విషయాలు కానీ ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అనిపించినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కోసారి ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు ఆ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నా కూడా అవి కూడా ఒకసారి ఆలోచించడం అనేది మంచిది. అలాగే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆదాయ వనరులు మార్గాలు అనేవి పెరుగుతాయి. దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా కాస్త కనపడుతూ ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు, ఇతర దేశాలకు వెళ్ళాలనే ఆలోచనలు, ఇలాంటివి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల కోసం శ్రమించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ సంతాన విషయాల్లో ముఖ్యంగా కానీ చూసుకుంటే కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ కొంత వాళ్ళ ఆలోచనలు అవి అప్పుడప్పుడు కొంత సమస్యలుగా అనిపించడం అనేది జరుగుతుంది. కానీ విద్యార్థులకైతే కాస్త కొంచెం అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా కన్నా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఏవైతే చూస్తున్నారో
వాటిల్లో కొంత అనుకూలత ఏర్పడడం, పై అధికారుల యొక్క ఒత్తిళ్లు తగ్గడం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, రైతులకి, అలాగే భారీ పరిశ్రమలు కావచ్చు, చిన్న పరిశ్రమలు కావచ్చు, ఎవరికైనా సరే కొంత అనుకూలమైన వాతావరణము, కాస్త లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ లాభాలతో పాటుగా ఏవైతే ఒక్కోసారి మధ్య మధ్యలో కాస్త ఇన్వెస్ట్ ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. అనవసరమైన గొడవలు అంటే ఫ్యాక్టరీలో ఉన్న చిన్న చిన్న గొడవలు కానీ, మాట పట్టింపులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. తొందరపడి ఆ మాట పట్టింపుల కోసం గొడవలు అయిపోతాయేమో అని భయపడి ఎక్కువ ధనాన్ని వెచ్చించడం అనేది ఈ తులారాశి వాళ్ళకి మంచిది కాదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకోవడం, అలాగే గోవుకి మనకి ఏదైనా కందులు తినిపించడం, లేదా ఏదైనా మనకి మల్టీ కలర్స్లో ఉన్న బట్టలు ఉంటాయి కదా, అవి ఎవరికైనా దానం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అందులో అమ్మవారికి ఈ తులారాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి సువాసన భరితమైన పూలు దొరుకుతాయి. అంటే మనకి సన్నజాజి కానీ, మల్లెపూలు కానీ, సంపెంగ కానీ ఇలాంటివి దొరుకుతాయి. వీటితో అమ్మవారిని ప్రతిరోజు కూడా తెల్లటి పూలతో, ఎక్కువగా తెల్లటి పూలతోనే దొరికినప్పుడు పూలతో అర్చన చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఈ తులారాశి వాళ్ళకి ప్రతి బుధవారము కూడా వినాయకుడికి 21 ఉండ్రాళ్ళు, చిన్న చిన్న ఉండ్రాళ్ళు అయినా సరే చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, అంటే జీవితంలో కావచ్చు, మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవి తొలగడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.